నేను ఈ స్కూల్స్ అవి విజిట్ చేస్తున్న ఈ ప్రాసెస్ లో నేను ఒక స్కూల్ విజిట్ చేశాను. ఆ స్కూల్ నేమ్ అది కూడా నేను ఇక్కడ అడ్రస్ కానీ ఏవి చెప్పదలుచుకోవట్లేదు. ఒక స్కూల్ నేను విజిట్ చేశాను. ఆ రోజు క్లాస్ చాలా చక్కగా అయింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది. చూస్తే అది అన్నోన్ నెంబర్ ఎవరని చెప్పి పికప్ చేశాను. కాల్ మాట్లాడుతుంటే అటు నుంచి ఒక అమ్మాయి, అన్నయ్య నేను పలానా స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను, పలానా అడ్రస్ అని చెప్పి సో ఆమె చెప్పింది. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి, కాల్ చేసేవి ఏంటి తల్లి అంటే, ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, అన్నీ ప్రెసెంట్ నేను 8th క్లాస్ చదువుతున్నాను, 7th క్లాస్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అంది. ఏంటమ్మా ఏం జరిగింది, ఏమైందని అడిగా. అందుకు ఆ అమ్మాయి ఏమందంటే, నా 7th క్లాస్ లో నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అబ్బాయిని నేను ప్రేమించాను. ఆ అబ్బాయి మా స్కూలే. ఆ అబ్బాయి 9th అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు ఆ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు ఆ విషయం మా ఇంట్లో మా అమ్మాయికి తెలిసిపోయింది. నన్ను తిడుతున్నారు, ఇంకేమైనా అంటారేమో నాకు భయం వేస్తుంది. ఈ ప్రాబ్లం ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారా ప్లీజ్, దీని సొల్యూషన్ ఏమన్నా చెప్పగలరా అని చెప్పి ఆమె అడిగింది. తర్వాత ఆమెతో మాట్లాడాను. అదంతా ఓకే, పక్కన పెడదాం కాసేపు. ఈ రోజుల్లో జరిగేవి, ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని అవే. 7th క్లాస్ అమ్మాయి, 5th క్లాస్ పిల్లలు, 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్, చాలా చిన్న పిల్లలు, చాలా చాలా అసలు ఏంటో, అసలు లవ్ అంటే ఏంటో అవగాహన లేని తేలినటువంటి వయసులో కూడా అబ్బాయిలు ప్రేమిస్తున్నానంటాం. చాలా మంది జీవితాలు ఇలాగే నాశనం చేసుకుంటున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ప్రాబ్లం ఎక్కడ, అసలు దానికి ఆరిజిన్ ఎక్కడ అని అంటే, ముందు ఆ ప్రాబ్లం అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుద్దండి. అసలు ఎంతవరకు రావడానికి ఆ ఫ్యామిలీ మెంబర్సే. నేను సూటిగా చెప్తున్నాను ఈ విషయాన్ని. తల్లిదండ్రులు అనే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఆర్ మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్ లో మీరు తెలియజేసినా నేను చదువుతాను. ఖచ్చితంగా మీకు నేను రిప్లై కూడా ఇస్తాను. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అక్కడ విషయం ఎందుకు నేను పేరెంట్స్ అంటున్నానంటే, మీ దగ్గర సరైనటువంటి ప్రేమ దొరకపోవటం వల్లే బయట ఎక్కడో ప్రేమను వెతుక్కుంటున్నారు. మీతో సరైన బాండింగ్ లేకపోవటం వల్లే పిల్లలు ఇంకెక్కడో ఆ బాండింగ్ ని వెతుక్కుంటున్నారు. చాలా వరకు చూస్తున్నాం, పేరెంట్స్ కి పిల్లలకి సరైన బాండింగ్ ఉండడం లేదు. వీళ్ళు ఏదో స్కూల్లో ప్రిన్సిపల్ లాగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇంట్లో పేరెంట్స్ కొంతమంది. అదేంటో స్ట్రిక్ట్ గా ఉండొచ్చు, తప్పలేదు. కానీ వాటితో పాటు ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ప్రయాణం ఏంటి, వాళ్ళ గమ్యం ఏంటి అన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు తెలుస్తుంది, ఒక ఫ్రెండ్ సంగతులు అండి కంప్లీట్ గా ఇంకో ఫ్రెండ్ కి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, వాళ్ళ ఆలోచనలు దగ్గరగా కుదిరినప్పుడు, వాళ్ళు మాట్లాడడానికి టైం ఇచ్చినప్పుడు మాత్రమే అప్పుడే ఆ విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఈవెన్ పేరెంట్స్ కూడా పిల్లలకి టైం ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు ప్రతిదాన్ని వినాలి జాగ్రత్తగా. వాళ్ళని ఎప్పుడైతే మనకు వాళ్ళ గురించి తెలుస్తుందో, వాళ్ళ కండిషన్ ఏంటో తెలిసినప్పుడు వాళ్ళని సరైన దారిలో వాళ్ళని గైడ్ చేయగలుగుతాం. దయచేసి పిల్లలతో మాట్లాడండి, వాళ్ళకి టైం ఇవ్వండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి. పేరెంట్స్ అంటే ఒక పేరెంట్ మాత్రమే కాదు, వాళ్ళు అన్ని క్యారెక్టర్స్. దెర్ ఆర్ టీచర్స్, దెర్ ఆర్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఒక క్యారెక్టర్ మాత్రమే కాదు. తల్లిదండ్రులు అంటే వాళ్ళు అన్ని పాత్రలు పోషించే వాళ్ళు అనమాట. ఒక స్నేహితుడిగా గాని, ఒక బ్రదర్ గా గాని, ఒక తల్లిగా గాని, ఒక తండ్రిగా గాని, ఒక అక్క గాని, ఒక టీచర్ గా గాని, ఇలా అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ని పోషించే వాళ్ళే తల్లిదండ్రులు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి, పిల్లలతో మాట్లాడండి, వాళ్ళకి సమయం కేటాయించండి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో ప్రతిసారి గమనిస్తూ వాళ్ళ సరైన మార్గంలో గైడ్ చేయండి. బయట అలాంటి ప్రేమలు గాని ఒక రాంగ్ రిలేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. చాలా వరకు మీరు ఎప్పుడైతే ప్రేమనిస్తారో, మీరు ఎప్పుడైతే ఆ బాండింగ్ మీకు వాళ్ళకు బాగుంటుందో ప్రతిదీ చెప్పుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్టార్టింగ్ లో చాలా వరకు పిల్లలు పేరెంట్స్ తో చెప్తూ ఉంటారు ప్రతిదీ కూడా, అంతా బాగానే ఉంటుంది. ఒక స్టేజ్ కి వచ్చేసరికి, ఒక 18 years దాటాక, ఒక 20 years దాటిన తర్వాత పిల్లలు పేరెంట్స్ దగ్గరకు వచ్చి చెప్పడం మానేస్తారు, వీళ్ళు తర్వాత అడగడం మానేస్తారు. ఎందుకనంటే వీళ్ళు అప్పటి నుంచి రిస్ట్రిక్షన్స్ అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళు చెప్పే ఈ విషయాలు కానీ, కంప్లైంట్స్ కానీ, ప్రతిదీ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అన్ని పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. ఒక స్టేజ్ లో వీళ్ళు కూడా వింటారు, వాళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టారు, ఏమి ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు జరుగుతుందని కూడా అన్నారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అలా ఎందుకు, ఎలా ఎందుకు అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పడం మానేస్తారు, నటించడం స్టార్ట్ చేస్తారు పేరెంట్స్ ముందు. సో వాళ్ళు నటించకూడదు అంటే ముందు వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడండి. వాళ్ళతో పాటు కాలంతో పాటు మనం కూడా, పిల్లలతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసాయి, జీవన విధానంలో చాలా మార్పులు మనం చూస్తున్నాం. వాటితో పాటు కూడా మనం కూడా అప్డేట్ అవ్వగలిగితేనే, మనం కూడా మార్పు చెందితేనే పిల్లలు మన కంట్రోల్లోకి వస్తారు. వాళ్ళ ఆలోచన విధానం ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు మాత్రమే, కేవలం అప్పుడు మాత్రమే వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, అది రిక్వెస్ట్ అనుకోండి, వాట్ ఎవర్ మీరు ఏమని అనుకోండి, పిల్లలతో టైం కేటాయించండి. నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను ఇదే విషయం మాట్లాడాను.
వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితాలు చాలా వరకు మీ చేతుల్లోని, మీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి సరైన వాతావరణాన్ని, సరైన ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వారికి ఇవ్వండి, టైం కేటాయించండి, వారితో మాట్లాడండి. మీ పిల్లల జీవితాలు అద్భుతంగా ఉంటాయి, అందులో సందేహమే లేదు.